హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. హోటల్స్ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడల్లా వెజ్లో చాలా కామన్గా చెప్పేది కాజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ కాదనగలరా? యాక్చువల్గా ఇది పంజాబీ డిష్. రోటీస్ నాన్స్లోకి అద్భుతమైన కాంబినేషను. ఈరోజు వీడియోలో ఈ కర్రీని కమ్మగా అచ్చం పంజాబీ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. కావలసిన పదార్థాలు: 1/2 కేజీ పన్నీరు, 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు బటర్. పన్నీర్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. జీడిపప్పుని 1 కప్పులో వేసుకుని వాటర్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. గ్రేవీ కోసం 4 ఉల్లిపాయలు, 4 టమాటాలు, 8 ఎండుమిర్చి, 1 ఇంచు అల్లం, 1 వెల్లుల్లిపాయని తీసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఉల్లిపాయలని టమాటాలను కట్ చేసుకుని వేసుకోండి. ఎండుమిర్చిని, అల్లం, వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకుని 1 గ్లాసు వాటర్ పోసుకుని ఉడకనివ్వండి. అవి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్లా మిక్సీ పట్టుకోండి. నేను మట్టి మూకుడి తీసుకున్నాను. ఈ కర్రీని అందులోనే వండుతున్నాను. స్టవ్ మీద మూకుడిని పెట్టుకుని వేడెక్కిన తర్వాత 1 కప్పు బటర్ వేసుకుని కరగనివ్వండి. ఆ బటర్లోనే 2 స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్, బటర్ వేడెక్కిన తర్వాత మెత్తగా చేసుకున్న పేస్ట్ను అందులో వేసుకుని బాగా కలుపుకుని ఉడకనివ్వండి. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, తగినంత సాల్టు యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. గ్రేవీ బాగా ఉడుకుతున్నప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ను వేసుకోండి. ఈ కర్రీ కోసం నేను పన్నీర్ను వేపలేదు, డైరెక్ట్గా వేసుకున్నాను. నానబెట్టుకుని జీడిపప్పును కూడా వేసుకుని బాగా కలుపుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు మసాలా పొడిని కూడా వేసుకుని బాగా కలుపుకోండి. చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని 5 మినిట్స్ ఉడకనివ్వండి. పన్నీరు చాలా తొందరగా ఉడికిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి కసూరి మెంతిని 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలుపుకుని ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆపేయండి. అంతేనండి, ఎంతో యమ్మీగా ఉండే కాజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ. ఇది బిర్యానీలోకి, రైస్లోకి, రోటీసు, చపాతీలోకి మంచి కాంబినేషన్. ఈ పన్నీర్ కర్రీ మట్టి మూకుడులో చేయడం వలన చాలా మంచి టేస్ట్ వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.